ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చీమకు కూడా హాని చేయలేదు. నాకు తెలిసి ఎవరికీ అన్యాయం చేయలేదు. కానీ నాకెందుకు స్వామి ఎన్ని కష్టాలు కన్నీళ్లు ఇస్తున్నావు? ఎందుకు స్వామి నన్ను నా కుటుంబాన్ని పరీక్షిస్తున్నావు? అక్కడ నా భర్త చావు బతుకుల్లో ఉన్నాడు. నీ అనుగ్రహం ఉంటే తప్ప ఆయన ప్రాణగండం నుంచి బయటపడరు. స్వామి, నీ అభయహస్తం అందించి ఆయన్ని అపమృత్యువు దోషం నుంచి రక్షించు స్వామి, రక్షించు, రక్షించు, రక్షించు. అమ్మ మైథిలి, అమ్మా, అమ్మా. బాధపడకమ్మా. నా బిడ్డ ఇంత పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు. హాస్పిటల్కు వెళ్లి ఉత్తమ్ని చూసి నువ్వు గుడికొచ్చావని తెలిసి ఇక్కడికొచ్చాను. ఆ స్వామి చల్లని చూపు ఉన్నంత వరకు నా బిడ్డకేం కాదమ్మా. ఉత్తమ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో చల్లగా ఉంటాడు. నా మాట నమ్మమ్మా, నా మాట నమ్ము. అవునమ్మా, నువ్వు ఆర్తితో ఆర్ద్రతతో నిలబడి కన్నీరు పెట్టుకుంటుంది సాక్షాత్తు శ్రీ వీరరాఘవ స్వామి ఆలయంలో. తనను నమ్మి భక్తి విశ్వాసాలతో పూజించి సేవించిన భక్తులను కంట కన్నీళ్లు రానివ్వని కరుణామూర్తి, దయాసాగరుడు. ఆ నమ్మకంతోనే నేను స్వామి దగ్గరికి వచ్చాను. చింతించకు తల్లి. ఈరోజు పుష్యబహుళ అమావాస్య. ఈ తిథి నక్షత్రం కలిసిన రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో అర్చించి ఆదరించి కటిక ఉపవాస దీక్ష పాటించి చలివిడితో చేసిన ప్రమిదతో అఖండ జ్యోతిని వెలిగించి రేపు ఉదయం సూర్యోదయం వరకు ఆ అఖండ జ్యోతి కొండెక్కకుండా పూజ చేయగలిగితే ఆ స్వామి కృపా కటాక్షాలకి జన్మ ధన్యం అవుతుంది. ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా ఆ స్వామి నిన్ను రక్షిస్తాడు. మరణాన్ని సైతం తప్పించి నీ భర్తకి పునర్జన్మని ప్రసాదిస్తాడు. మీ మాటలు వింటుంటే నా భర్తని కాపాడుకోగలన్న ధైర్యం వచ్చింది. ఆ వీరరాఘవ స్వామి దీక్ష ఎంత కఠినమైనా సరే నేను పాటిస్తాను. రేపు సూర్యోదయం వరకు చలివిడితో చేసిన ప్రేమిదలో అఖండ దీపం వెలిగిస్తాను. కటిక ఉపవాస దీక్ష చేసి ఆ స్వామిని మెప్పిస్తాను. నా భర్తని కాపాడుకుంటాను. అమ్మా, అమ్మా, వెంటనే ఆ పూజకి ఏర్పాట్లు చేద్దాం. స్వామి, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళీ భవ, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. చాలు పంతులు గారు, వేదాలు పఠించే మీ నోటితో సుమంగళీ భవ అని ఆశీర్వదించారు. అదే మా మైథిలికి శ్రీరామ రక్ష. అమ్మ మైథిలి, ఇక ఆలస్యం చేయకుండా పూజ మొదలు పెడదాం. పదమ్మా. అలాగేనమ్మా, త్వరగా వెళ్దాం. స్వామి, ఓహో, వీరరాఘవస్వామి పూజ చేసి నీ మొగుణ్ణి ప్రాణగండం నుంచి కాపాడదాం అనుకుంటున్నావా? అసలు నువ్వు పూజ చేస్తేనే కదా ఆ స్వామి కరుణించి కటాక్షించడానికి. నువ్వు చెయ్యబోతున్న పూజకి అడుగడుగున ఆటంకాలు కలిగిస్తాను. నీ పూజ మధ్యలోనే ఆగిపోయి ఆ స్వామివారి ఆగ్రహానికి గురయ్యేలా చేస్తాను. వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే
అమ్మ మైథిలి పదమ్మా పద. స్వామి, కఠినమైన ఈ దీక్షని మొదలు పెడుతున్నాను. దయతో నన్ను అనుగ్రహించు. నా భర్తకి దీర్ఘాయుష్యుని ప్రసాదించు స్వామి. నా పంచప్రాణాలు నా కొడుకు మీద పెట్టుకుని బతుకుతున్నాను. ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ ఇలా చావుతో పోరాడుతుంటే చూడలేకపోతున్నాను అత్తయ్య. వాడికంటే ముందుగా నాకు చచ్చిపోవాలనుంది. ఏంటి సుహాసిని ఆ మాటలు? నా మనవణ్ణి అలాంటి స్థితిలో చూస్తూ కూడా లేని ధైర్యాన్ని, నమ్మకాన్ని కూడగట్టుకుని బ్రతుకుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.